ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. ప్రతి ఫ్యామిలీలో కంపల్సరీ ఫ్యామిలీ ప్రజెంట్ జనరేషన్లో జరిగే ప్రతి ఒక ఇన్సిడెంట్నే సినిమాగా చూపించారు. సో 100% అందరికి నచ్చుతుంది మూవీ. వైఫ్ అండ్ హస్బెండ్ డైలీ లైఫ్లో బిజీ అయిపోయి సోషల్ మీడియాలకు అలవాటు అయిపోయి ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా ప్రజెంట్ మూమెంట్లో ప్రతి ఫ్యామిలీకి పడే ఇబ్బందిని డైరెక్ట్ స్క్రీన్ మీద చూపించారు. చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు. మంచి సినిమా. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిర్మాత గారు బాగా చాలా తీశారు. డైరెక్టర్ గారు నిర్మాతకి తగ్గట్టుగానే బాగా తీశారు. సో లొకేషన్స్ కూడా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. సో నైస్ ఫిలిం, సక్సెస్ మూవీ. సో అందరూ కలిసి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాని. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు మా సీత ప్రయాణం కృష్ణతో 2 ఏళ్ల కష్టం. సో November 14th మార్నింగ్ రిలీజ్ అయింది. సో ఫస్ట్ షో చూసి వచ్చాము. మా సినిమా మాకు చాలా బాగుంటుంది. వీఆర్ సో హ్యాపీ. పడిన కష్టానికి రిజల్ట్ వచ్చినట్టు అనిపించింది. సో మీరు కూడా మూవీ చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. It's a very beautiful experience and people were enjoying that, and I want you guys to watch on, like, from today it's your film Sita Prayanam Krishnato. ఇప్పుడు చాలా మంది యాక్చువల్గా చూసి కంగ్రాట్స్ చెప్తున్నారు మాకు. యాక్చువల్లీ ఈవెన్ కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే లాస్ట్లో ఏడ్చారని కూడా అన్నారు. ఆ ఎమోషన్కి, ఆ సెంటిమెంట్కి మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో జనాలు కూడా అందరూ వెళ్ళి చూసి సినిమా అంటే బాగుంది, సినిమా అయితే మంచిగా బాగుందన్నారు చూసినంత వరకు. మిగతా వాళ్ళు కూడా చూసి మాకు రివ్యూ ఇస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అందుకని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము కూడా. సో మా సీత ప్రయాణం కృష్ణతో సినిమాని అందరూ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. మా 2 ఏళ్ల కష్టం ఈ సినిమా. ఈ రోజున నేను నించోనే చూశాను సినిమా మొత్తం 2 గంటలు. ఫ్యామిలీస్ అందరూ ఇవాళ లైవ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్, ఇవాళ ఈ సినిమా అలా రావడం, అండ్ కంపల్సరీ ఫ్యామిలీస్ కపుల్స్ ఈ సినిమా వచ్చి సీత ప్రయాణం కృష్ణతో మమ్మల్ని విష్ చేసి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఫ్యామిలీ సినిమా, చాలా సంవత్సరాలతో క్లీన్ ఫ్యామిలీ సినిమా వచ్చిందనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళకి కూడా ఈ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అండి. మ్యారేజ్ బంధాన్ని అంటే ఎంత ఇంపార్టెంటో, దాని వాల్యూస్ ఏంటో చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆర్టిస్ట్, దే హ్యావ్ డిడ్ ద బెస్ట్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ కూడా అంటే అన్ని డైలాగ్స్ కూడా స్పాట్ ఆన్ ఉన్నాయి. ఎవ్రీ డైలాగ్ ఇస్ హార్ట్ టచింగ్ డైలాగ్. చాలా బాగుంది. సీత ప్రయాణం కృష్ణతో చాలా మంచి సినిమా, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. మేడం గారు ప్రొడ్యూసర్ తనే, రైటర్ తనే, రోజా భారతి గారు చాలా అద్భుతంగా నటించారు సినిమాని. చాలా మంచి ప్లాట్ అనమాట. సో ఈ మధ్యలో ఏమైందంటే సోషల్ మీడియాకి దగ్గర అవడం వల్ల ఫ్యామిలీస్ ఏ రకంగా డిస్టర్బ్ అవుతున్నది. సో భార్య భర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి పాయింట్ చాలా అద్భుతంగా చేశారు మేడం. ఆ విశ్వ అల్ప సినిమా చాలా బాగుంది నచ్చింది. జానీ ఎస్ పాప సినిమా అదిరిపోయిన హీరోయిన్ పాప చాలా బాగుంటుంది. చాలా క్రేజ్ ఉంటుంది అన్నమాట సినిమా. చాలా డిఫరెంట్ ప్లాట్ తీసుకెళ్లారు. నిజంగా నాకు ప్రతి ఒక్క సీన్ కూడా నిజంగా జనరల్గా జరుగుతున్న సీన్స్ కూడా చాలా ఆకట్టుకునేలా తీశారు. చాలా కరెంట్ అయితే అనమాట. దాయి దామా అదిరిపోయిన సినిమా. ప్రతి ఒక్క షార్ట్, ప్రతి ఒక్క సీన్ కూడా నిజంగా ఊచకోతన్న ఫీలింగ్ వస్తుంది. ఒక చెప్తాను, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. చాలా మంచి సినిమా. ప్రతి ఒక్కరు చాలా కనెక్ట్ అవుతుంది. మెయిన్గా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. దయచేసి ఫ్యామిలీతో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. వాళ్ళ యాక్టింగ్ అదంతా బాగుంది. చాలా బాగుందండి సినిమా. డైరెక్టర్ గారు చాలా బాగా తెరకెక్కించారు సినిమాని. ఒక కుటుంబ సన్నివేశాన్ని తీసుకొని ఈ రోజుల్లో యువత ఎలా ఉండకూడదో వాళ్ళకు కనువిప్పులాగా చూపించారు. ఇది చాలా అర్థం ఉన్న సినిమా. ప్రతి ఒక్క ఆర్టిస్టు 100% జీవం పోసి సినిమాని నడిపించారు. డైలాగ్స్ కామెడీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. బాగుందండి, చాలా బాగుంది. మంచి సెంటిమెంటు, మంచి కామెడీ, మంచి మెసేజ్, చాలా హాయిగా ఉంది. మంచి సినిమా. చాలా కాలం తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా చూసిన అనుభూతి కలిగింది. సినిమా చాలా బాగుందండి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెసేజ్ సినిమా ఇది. ప్రతి ఫ్యామిలీ చిన్న పిల్లలతో సహా అందరు చూడొచ్చు. అంత చాలా బాగుంది. డైలాగ్స్, ప్రతి ఒక్కరు యాక్టింగ్, ఎవరు కూడా ఫస్ట్ సినిమా చేసినట్లుగా లేదు. మిగతా అందరు ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు యాక్ట్ చేసారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఒక అమ్మాయిగా, ప్రొడ్యూసర్గా, రైటర్గా, యాక్టర్గా అసలు చాలా అంటే చాలా బాగా చేసింది. ఒక ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా మూవీని అయితే చూసి వెళ్ళొచ్చు. సో సీత ప్రయాణం కృష్ణుడితో ఈ మూవీలో మాకు కొంత భాగం ఉంది. ఎందుకంటే దీనికి కష్టపడే ఆర్టిస్టులు అందరూ కూడా మాకు సొంత ఫ్యామిలీ టైపు. అండ్ ఈ మూవీ నేను మై హోమ్ బూజాలో మా ప్రివ్యూ రిలీజ్ అప్పుడు చూస్తాను. ఇప్పుడు మాలో ఉన్న కూడా చూడడం కదలలేదు. ఒక 20 days ఆగిన తర్వాత మళ్ళీ నేను చూస్తాను. ఈ సినిమా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మెసేజ్ ఓరియంటెడ్.
ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడండి. మీ లైఫ్లో జరిగే ఏవైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటాయో వాటికి రిలేటెడ్గా ఈ మూవీ తీసాము. ఈ సినిమా చూడడం వల్ల మీకు కూడా ఒక కన్క్లూజన్ వస్తుంది మీ లైఫ్కి. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సీత ప్రయాణం కృష్ణుడితో థ్యాంక్ యూ సో మచ్. సీత ప్రయాణం కృష్ణుడితో బ్రో నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే చాలా మెసేజ్ ఉన్న మూవీ ఇది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉంటుంది, మన భర్త ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి మనం మన ప్రాపర్టీ మీద కాకుండా పక్క ప్రాపర్టీల మీద కొన్ని వేస్తూ ఉంటాం. సో వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. నిజంగా చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఉన్న మూవీ. నిజంగా హీరోయిన్ గారు ఇందులో రైటర్ అంట. ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క సీన్లో రాసిన డైలాగ్ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఆవిడ కూడా ప్రొడ్యూసర్ అంటే ఆవిడే హీరోయిన్. ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ కూడా పీక్స్లో ఉంది. హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఆవిడ పేరు రోజా భారతి. చాలా అంటే చాలా మంచిగా చేశారు. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ థాట్తో ముందుకు వచ్చారు. సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకున్నాను. ఎందుకంటే ఇందులో చాలా డైలాగ్స్ ఉంటాయి, చాలా చాలా మెసేజ్ ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు. అంత మంచిగా ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాల్సిన మూవీ ఇది. అంత మంచిగా ఉంది. అంటే రాముడు సీతతో రాముడు అంటే సీత మంచిగానే ఉంటుంది. అందరు రాములు లాంటి అబ్బాయి రావాలనుకుంటారు, కానీ కృష్ణుడు వస్తూ ఉంటాడు. సో ఇందులో హీరో కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సో అన్నట్లకి మార్క్స్ దేనికి వేసుకోవచ్చు అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్కి వేసుకోవచ్చు, ఆవిడ రాసిన డైలాగ్స్కి వేసుకోవచ్చు, డైరెక్షన్ కూడా వేసుకోవచ్చు. సో ఫ్యామిలీ పరంగా వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఎస్, సీత ప్రయాణం కృష్ణతో ఇప్పుడు చూడడం జరిగింది. ఈ సినిమా బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఒక వైఫ్ తన హస్బెండ్తో చెప్పుకోలేని విషయం ఇది. ప్రతి ఒక్కరూ ఏదో విషయంలో బాధపడతా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారనుకోండి, జస్ట్ ఈ సినిమాకి తీసుకొచ్చి చూపిస్తే ఇట్స్ అ హార్ట్ ఫెల్ట్ మూవీ. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీస్తో ఖచ్చితంగా రండి, చూడండి. అండ్ చాలా టైం ఉంటుంది మన లైఫ్లో. ఒక 2 గంటలు మీరు ఇందులో స్పేర్ చేస్తే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీ వైఫ్కి కావచ్చు, లైక్ మీ హస్బెండ్ కావచ్చు, 100% కన్వే అవుతుంది. అండ్ ఐఎమ్ జస్ట్ అ ప్రౌడ్ బ్రదర్. మా సిస్టర్ అక్కడ నుంచి సినిమా తీయడం అనేది ఇట్ ఫెల్ట్ రియల్లీ వెరీ గుడ్ సినిమా చూసిన తర్వాత. అండ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కమ్ టు ద థియేటర్స్, చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ సినిమాని థియేటర్స్లో వచ్చి చూడండి, సీత ప్రయాణం కృష్ణతో. ఈ సినిమా ఫస్ట్లీ ఏంటంటే చాలా రిలేటబుల్ కంటెంట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ వచ్చి చూడండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే సోషల్ మీడియా చాలా మారిపోయింది. అంటే భార్య భర్తలను వేడగొట్టే అంతగా మారింది. డైరెక్టర్ గారు అయితే ఇందులో చాలా గొప్పగా చూపించారు ఆ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు 2 భార్యాభర్తల మధ్యన వేరే వాళ్ళని తగులుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఇందులో పర్ఫెక్ట్గా చూపించారు. ఇంకా రోజా భారతి గారి గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆవిడ చాలా సీరియల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. ఇందులో ఇంకా మోస్ట్ గ్లామరస్గా కనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఆవిడ మొత్తం కథ స్క్రీన్ ప్లే మొత్తం ఆవిడ తయారు చేసుకుని మొత్తం అన్నీ ఆవిడే చేసుకుందంట. మూవీ అయితే చాలా బాగుందన్న, పర్ఫెక్ట్గా ఉంది. దిస్ ఈజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ వీక్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఇది ఒకటి అనుకుంటున్నా.